పట్టుదల ఉంటే విజయం సాధించగలుగుతాం. ఏది అన్నా మనకి మంచి మార్కులు రావాలన్నా, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలన్నా లక్‌తో పాటు మన పట్టుదల కూడా ఉండాలి. అప్పుడే లక్ కూడా మనని వరిస్తుంది. కాబట్టి పట్టుదలే మనిషికి బలం. ఏది చేయాలన్నా. దీనికి ఒక కథ చెప్పుకుందాము. ఒక్కొక్కసారి అండి చిన్న వాటిని కూడా చూసి మనము నేర్చుకోవచ్చు పట్టుదలగా ఎలా ఉండాలో. మనము ఈ కథ ద్వారా తెలుసుకుందాము. ఒక రాజు ఉంటాడు. ఆ దేశం మీదకి పక్క పెద్ద దేశపు రాజు యుద్ధానికి వస్తాడు. అయితే ఈయన ఈ పాపం చిన్న దేశపు రాజు ఈయన విజయ్ అని. వీళ్ళ సైనికులు ఓడిపోతారు, కొంతమంది చచ్చిపోతారు, రాజ్యం కోల్పోతాడు. ఆ దేశపు రాజు మొత్తం వశపరుచుకుంటాడు. ఈయన పారిపోయి ఒక అడవిలోకి వెళ్ళిపోతే చిన్న గుహలాగా అట్లా కూర్చొని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి ఉంటాడు. ఉంటే అక్కడ చిన్న సాలిడ్ కనిపిస్తుంది. ఆ సాలిడ్ ఏం చేస్తుందండి, అది ఉండడానికి ఒక గూడు అల్లుకుంటుంది. మంచిగా ఇట్లా రౌండ్ దాని హార్ట్ చాలా బాగుంటుంది. మంచిగా చేస్తుంది. ఇట్లాంటి మధ్యలో అన్నిటికి దారాలన్నీ ఇట్లా ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది రౌండ్గా. దాంట్లో వెళ్ళి మధ్యలో ఉంటుంటుంది అది. అయితే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సాలుగుళ్ళో ఇరుక్కుపోయినా ఉంటారు. ఓకే, అంటే దాని నుంచి రావడం కష్టం అన్నట్టు. అంటే అంత మంచిగా అల్లుతుంది దాని గూడు. అయితే ఇది అల్లుతుంటే పడిపోయింది. మళ్ళీ అల్లింది. అలాగా చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ గూడు తెగిపోతుంది, కింద పడిపోతుంది. లాస్ట్కి ఆ గూడు చక్కగా అల్లగలిగింది. అప్పుడు వెళ్ళి దాని మధ్యలో ఉంది. అది చూసి రాజు, అరే ఇది ఇంత పట్టుదలగా చేసింది, మరి నేనెందుకు బెంబలు పడిపోవాలి? ఇలా సైన్యాన్ని కూడా తీసుకుంటా, వాళ్ళందరినీ మంచిగా తయారు చేస్తాను, మళ్ళీ ఆ దేశపు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళి నా రాజ్యాన్ని సంపాదించుకుంటాను అని చెప్పి అనుకున్నాడు. చాలా పట్టుదలగా చేశాడు. సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తన రాజ్యాన్ని తను తీసుకున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఏ పని సాధించాలన్నా పట్టుదలతోటి ఉండాలి. పట్టుదల ముఖ్యం మనకి. చదువు, ఉద్యోగం అని కాదు, సంసారం ఏది మంచిగా పట్టుదలగా ఉండాలి. నా వాళ్ళు మంచిగా ఉండాలి, దీనికి నేనేం చేయాలి, ఒక పట్టుదల, ఒక ఆలోచనతోటి ఉండాలి.